నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ 3,24,234 కోట్లు సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా. కస్టడీ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువరించనున్న ఉప్పర్పల్లి కోర్టు. తెలంగాణలో మరో భారీ స్కామ్, ఆధారాలతో సహా బయటపెడతానంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు. చంద్రగిరిలో గజరాజుల బీభత్సం, ఎల్లంపల్లిలో వణుకుతున్న గ్రామస్తులు. మరోసారి మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య, అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో అంతరాయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే మాకు పరమావధి, సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని, దేశంలోని తెలంగాణను నెంబర్ 1 గా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడీ కాదని, వాస్తవాలకు దగ్గరగా ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని అన్నారు. గొప్పల కోసం మేము ఎప్పుడూ అబద్దాలు చెప్పుకోమన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, మహిళా అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా కీలక కేటాయింపులు చేసినట్లు సూచించారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, గద్దెల అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,24,234 కోట్లని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లని, మూలధన వ్యయం 47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20% ఉందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా, వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా, వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. ఉప్పర్పల్లి కోర్టు ఈ పిటిషన్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ చంద్రను విచారించేందుకు వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఫామ్ హౌస్ లో జరిగిన వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సిందని, నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో ఉభయ పక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. నిందితుల తరపు లాయర్లు కస్టడీని వ్యతిరేకించగా, కేసు తీవ్ర దృష్ట్యా విచారణ అవసరమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును వచ్చే సోమవారానికి రిజర్వ్ చేసింది. ప్రస్తుతం నిందితులు రిమాండ్లో ఉండగా, ప్రస్తుతం కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో తదుపరి విచారణకు అత్యంత కీలకం కానుంది.
నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 30 నిమిషాల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. దీని ప్రభావంతో ఈ మార్గంలోని ఇరువైపులా నడిచే రైళ్లపై ప్రభావం పడింది. ఒక్కసారిగా రైలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. సమస్య క్లియర్ కావడంతో కొద్దిసేపటి క్రితమే రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. అయితే తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుండడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం మంజూరు చేయడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో జరిగిన ఈ 100 కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, నా దగ్గర ఈ స్కామ్కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని వాటన్నిటిని అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతానన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా అయ్యి పనులు పంచుకుంటున్నారని ఆరోపించారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్ కు ఎక్సెస్ ధర కోట్ చేసి దక్కించుకున్నారు. టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్ తో నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్ తో కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్కో స్కూల్ కు 250 కోట్లు కేటాయించగా అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం 10,199.54 కోట్లు కాగా కాంట్రాక్టర్లు దాన్ని 10,693.55 కోట్ల యాక్సెస్ తో దక్కించుకున్నారని, అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు 494 కోట్ల ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ మరియు నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ ఆయా అంశాలతో కూడిన భారీ ప్లకార్డులను ప్రదర్శించారు. గడిచిన కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని, రైతులు మరియు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే నెలలు గడుస్తున్న హామీల అమల్లో స్పష్టత లేదన్నారు. బాకీ పడ్డ ప్రతి పైసా ప్రజలకు చెల్లించే వరకు అసెంబ్లీ లోపల బయట పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన అనంతరం బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. గన్ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొడుకో
మొండి చెయ్యి చూపినరు కొడుకా తొడి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుకా ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి బాధ్యత మాదని బాసా వేసిరి బాధ్యత మాదని బాసా వేసిరి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలోని తిష్ట వేసిన గజరాజులు స్థానిక ప్రజలను భయాందోళన గురిచేస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి వేళలో అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు సాగులో ఉన్న పంట పొలాలపై పడుతున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంటలు ఏనుగుల పాదాల కింద నలిగిపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికి అందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశువులను మేపుతున్న ముత్తు రామయ్య అనే పశువుల కాపరిపై ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో రామయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన రామయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గజరాజులను తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ సిబ్బంది టపాసులు కాలుస్తూ డప్పులు కొడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నందున గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు. కాదు దగ్గరలో పవర్ లైన్లు ఏం లేదు కింద ఏమన్నా ఉన్నాయా? పవర్ లైన్ సరే అరవద్దండి మెయిన్ థింగ్. అవును అది ఎందుకు పోలేదు? భయపెట్టద్దండి. ఎంత పెద్దదో చూడియా మొగరాలు కడ ఉంటున్నారు కదా తింటున్నారు. ఈ ఊరి పేరు ఏంది? మొగరాలు కడ మొహానికి వేయద్దండి లైట్లు, కొంచెం కిందకల్లా వేయండి. ఆకలికి ఆకలికి ఎవరికి నష్టం. మీరు ఎంత చేసినా అది పోదు. దాని అనవసరంగా అంతే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సూరంపేట, గంగారం తాండా అటవీ ప్రాంతాల్లో 2 ఆవులపై పులి దాడి చేసి చంపింది. ఈ దృశ్యాలు ట్రాక్ కెమెరాలో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఆవుల కళేబరాలను దహనం చేశారు. పొలాలకు, అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు స్థానిక ప్రజలకు, పశువుల కాపర్లకు సూచించారు. బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో అనుకోకుండా జరుగుడు ప్రత్యక్షమైంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అప్రమత్తమై ధైర్యంగా పామును పట్టుకున్నారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చెందిన 2009 బ్యాచ్కి చెందిన వెంకటేష్ నాయక్ ఈ సాహసం చేశారు. పామును సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడడంలో ట్రాఫిక్ పోలీస్ వేగంగా స్పందించడం ప్రశంసనీయంగా నిలిచింది. జరిగొడ్డ అది తాజ్మామా జరిగొడ్డ జరిగొడ్డ అది కరవదా అన్నది కరవదా అన్నది కరవదా బీఆర్ఎస్ అది బడ్జెట్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. నువ్వే హైలైట్ అయిపోయినావు. మంచిది పాము ఉన్నది నాకు సాధారణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు వద్దని, చోదం ఆడొద్దని గ్రామస్తులు నిషేధాజ్ఞలు విధిస్తుండటం చూస్తుంటాం. కానీ ఏపీలోని ఓ గ్రామం మాత్రం విచిత్రంగా ఐస్ క్రీం బండ్లకు చెక్ పెట్టింది. వినడానికి వింతగా ఉన్న తమ పిల్లల ఆరోగ్యం కోసం కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా గూడూరు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గ్రామ శివార్లో వెలిసిన ఫ్లెక్సీ తెగ వైరల్ అవుతోంది. గూడూరు గ్రామంలోని చిన్నపిల్లలు తరచూ ఐస్ క్రీములు, నాసిరకం చిరుతిళ్లు తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనివల్ల జలుబు, దగ్గుతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గమనించిన
గ్రామ పెద్దలు మహిళలు ఒక చోట చేరి గ్రామసభ నిర్వహించారు. కేవలం చర్చలతో ఆపకుండా కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చారు. ఈ క్రమంలోని గ్రామంలోకి ఐస్ క్రీం అమ్మేవారు రాకూడదని, ఒకవేళ వస్తే గ్రామస్తులు వారిని తరిమేయాలని నిర్ణయించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి గ్రామంలోకి వస్తే వారికి 5,000 రూపాయల జరిమానాను ఫిక్స్ చేశారు. అదేవిధంగా నాసిరకం రంగులు కలిపిన ఆహార పదార్థాలు, గడువు తీరిన స్నాక్స్ అనే దుకాణాలపై నిఘా పెట్టారు. కేవలం ఆహారమే కాదు, గ్రామాల్లోని చెడు అలవాట్లను రూపుమాపేందుకు ఇప్పటికే గ్రామంలో ఉన్న బెల్ట్ షాపును గ్రామస్తులు స్వచ్ఛందంగా మూయించేశారు. గుడుంబ ఇతర మత్తు పదార్థాలు వాడినా విక్రయించినా గ్రామం నుంచి బహిష్కరించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం గూడూరు గ్రామస్తులు ఐక్యంగా తీసుకున్న నిర్ణయాల పట్ల చుట్టుపక్కల గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉండడంతో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు దాటి బయటకు వచ్చి శిలాతోరణం వరకు చేరుకున్నాయి. నేడు ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న వారికి 3 నుంచి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. గురువారం ఒక్కరోజే 57,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.37 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్లక్ష్యానికి గురైన అవార్డులను పునరుద్ధరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి దొరికేలా చేస్తుందన్నారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చూడాలన్న ప్రభుత్వ సంకల్పానికి అండగా ఉంటామన్నారు. హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. 16 ఏళ్ల వయసులో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఏఎన్ఆర్ గారు ఫిల్మ్ శ్రీమంతుడు. When I was receiving Sangeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi, Sokokkaddi. All the work was done by Mr. Sangeetam and I received the award. And we have worked for 50 years together. But he is the youngest senior I've met in my cinema career. గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదాలు మీ అందరికీ. భారతీయ కరెన్సీ చరిత్రలో 2026 మార్చి
ఒక అత్యంత గడ్డు కాలంగా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అందిన తాజా నివేదికల ప్రకారం అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే తొలిసారిగా 93.08 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇది ఒకనొక దశలో 93.30 వరకు పతనమవడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే రూపాయి విలువ 19 పైసలు పైగా క్షీణించడం గమనార్హం. గతంలో మార్చి ప్రారంభంలో నమోదైన 92.30, 92.60 రికార్డులను చెరిపేస్తూ రూపాయి సరికొత్త ఆల్ టైమ్ లో స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ప్రవేశించి డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అంతర్జాతీయంగా ఉన్న భారీ ఒత్తిడి ముందు ఆ చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ ఆకస్మిక పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలేనని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $119 మార్కును చేరింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడుతుండటంతో పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ భారీగా పెంచుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్స్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. పెట్టుబడిదారులు సురక్షితమైన కరెన్సీగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడి రూపాయి వంటి ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ ఇలాగే పడిపోతూ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థపై మల్టీ లెవెల్ ప్రభావాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనగా దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం పెరగడం వల్ల దేశీయంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే భారీ నష్టాలు చవిచూస్తుండగా భవిష్యత్తులో మరిన్ని పతనాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. రూపాయి పతనం వల్ల విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఖర్చులు భారవడమే కాకుండా విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయితే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు ఇండియాలోని తమ వారికి పంపే డబ్బు విలువ మాత్రం బాగా పెరగనుంది. రూపాయి పతనం అవడంలో వారు బాగా లాభపడనున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.